హాయ్ అండి అందరికీ. ఊరొచ్చామండి. ఇంటికాడ అద్దె లేరు, పొలంలో ఉన్నారు అని పొలంకి సీదా పొలంకెళ్ళిపోయామండి. పొలం వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మా మామయ్య గారు ఉన్నారు. ఈసారి మా మామయ్య గారు లేరు, మా దగ్గర నుండి దూరం అయిపోయారు. అది గుర్తొచ్చేసిన తర్వాత ఒకేసారి మా మామయ్య గారిని అలా ఎక్కడైతే పెట్టామో ఆ ప్లేస్ చూడంగానే చాలా ఏడుపు వచ్చిందండి. మా మామయ్య గారు మా మధ్యలో లేరని. కానీ ఏం చేస్తాం, ఏదైనా సరే ముందుకు సాగిపోవాల్సిందే. పాపం మా అత్తయ్య ఒక్కరే అయిపోయారు, తను ఒక్కరే కష్టపడిపోతున్నారండి. మా మామయ్య గారు లేరని ఈసారి కందులేసేసామండి. మా అత్త ఒక్కతే అంతా చేయలేదని. ఇక వెళ్ళేసరికి ఒక్కతే కష్టపడుతుంటే చూస్తే మాకు చాలా బాధ అనిపించిందండి. మోపులన్నీ కట్టి ఉంచారు. ఇక మా వారు, నేను, మా ఆడపడుచు అందరం తలా ఇక మాకు చేతనైన అంటే అక్కడ కట్టి ఉన్నాయంతా మేము హెల్ప్ చేసామండి. అన్నీ మోసాము. మోసి ఒక దగ్గర చేసి వచ్చాము. కానీ ఇక అవన్నీ మళ్ళీ ట్రాక్టర్తో తొక్కియాలి, అన్నీ చేయాలంటే చాలా పని ఉంటుంది. పాపం తను ఒక్కతే చేయలేకపోతుంది. కానీ ఏం చేస్తామండి, మేమైతే చాలా దూరం ఉన్నాం కదా.